పులియని రొట్టెల పండుగ జరుగుతున్న దినములవి. ఆ కాలమందు సావుకుడైన పేతురు గారు చెరసాల్లో బంధించబడ్డాడు. అయితే ఎప్పుడైతే పేతురు గారు చెరసాల్లో బంధించబడ్డాడు అని సంఘము ఆ మాట తెలుసుకుందో, వెంటనే పేతురు గారి కోసము సంఘమంతా కలిసి ఆసక్తితో ప్రార్థించడం మొదలుపెట్టారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. పేతురు గారు చుట్టూ సైనికులు ఉన్నారు. ఆ చెర బయట కావలి వారు ఉన్నారు. ఆ చెరలో నుండి పేతురు గారు బయటికి రావడం అసాధ్యము. అయితే సంఘము చేస్తున్న ప్రార్థన విన్న దేవాది దేవుడు ఒక దూతను పేతురు గారు ఉంటున్న చెరలోకి పంపించాడు. ఎప్పుడైతే ఆ దూత పేతురు గారు ఉన్న చెరలోకి వచ్చిందో, ఆ చెర మొత్తము కూడా వెలుగు కమ్మెను. వెంటనే పేతురు గారికి బంధించబడ్డ సంఖ్యల మీద ఎప్పుడైతే ఆ దూత కొట్టిందో, వెంటనే పేతురు గారు సంఖ్యలు బద్దలైపోయాయి. పేతురు గారు చెరలోంచి బయటికి